హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు కళాయిలో కప్ కేక్ తయారు చేయడం చూపిస్తాను మీకు. దీనికి కావాల్సింది కరకప్పు పాలు, లైట్ వేడి ఉండాలి ఇది. దీంట్లో కొంచెం వెనిగర్, మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. కొంచెం వేసుకోవాలి. చూసారా, లైట్ గా విరుగుతున్నాయి కదా. ఇది 5 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా 5 నిమిషాలు ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను సన్ రైజ్ ప్యాకెట్, 2 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దీంట్లోకి వేడి నీళ్ళు 2 స్పూన్లు వేస్తున్నాను. వాటర్ ఇది బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు ఈ కప్పుల్లోకి కొంచెం ఆయిల్, ఇలాగా కేక్ అంటిపోకుండా ఉంటాయి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకోవచ్చు. మొత్తం కప్ అంతా కలిపేటట్టుగా చేయండి. మొత్తం ఇలా రాసేసుకొని ఈ కప్స్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇరిగినట్టుగా వచ్చినాయి కదా పాలు. ఇప్పుడు దీంట్లోకి మనం అరకప్పు పంచదార, ఇది మిక్సీ పట్టేస్తున్నాను, కప్పు వచ్చింది. ఇప్పుడు ఈ పాలు కొంచెం లైట్ గా ఇరిగినట్టు అయింది కదా. నేను అరకప్పు పంచదార తీసుకున్నాను, కప్పు మైదా, అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్. ఇది మిక్సీ పడితే కప్పు వచ్చింది పంచదార, దీంట్లో వేసేసుకోవచ్చు. ఇది ఆయిల్ 2 వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. ఒక 1 minute దాకా బాగా కలుపుకుంటే ఎక్కడ చిన్నది పలుకులు కూడా లేకుండా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇందాక కాఫీ పొడి కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేస్తున్నాను. బాగా కలిపిస్తున్నాం. దీంట్లో కప్పు మైదా కొద్దిగా జల్లించుకోవచ్చు. దీంట్లోకి బేకింగ్ పౌడర్, ప్లాస్టిక్ స్పూన్ ఉంది కదా, ఒక స్పూన్ వేసుకుంటున్నాను. స్పూన్ కూడా అవసరం లేదు, హాఫ్ స్పూన్ వేస్తున్నాను.
బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ సోడా వేసుకోవచ్చు, కానీ అది నా దగ్గర లేదు. తినే సోడానే వేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇది జల్లిచ్చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం టేస్ట్కి కొంచెం ఉప్పు వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకే కొంచెం కోకో పౌడర్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. అసలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది. ఇలాగా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా, లమ్స్ అవి లేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలి. చూసారు ఎలాగ వచ్చింది. మీకు గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలు వేసుకొని కొద్దిగా పలుచగా కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది నేను వేసిన క్వాంటిటీకి అన్నిటికి. ఇది ఇలాగా పేపర్స్ వేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా గిన్నెలో పెట్టేసుకొని ఇక్కడ లమ్స్ ఏవి లేకుండా టూత్ పిన్ తోటి ఇలాగా కలిపేసుకోండి. ఆల్రెడీ ఇగో కళాయి పెట్టుకున్నాను. 10 నిమిషాలు వీప్ చేసుకున్నాను. వేసి దీనికి తగ్గ ప్లేట్ వేసుకున్నాను. దీంట్లో ఇలా పెట్టవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, చెయ్యది కాలుతుంది. ఇలాగా కరెక్ట్ గా దీన్ని సెట్ చేసుకొని మళ్ళీ లమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాల దాకా మీడియం సైజ్ మీడియం మంట మీద పెట్టుకోవచ్చు. మధ్యలో ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చూసుకోండి. దీని తగ్గ మూత పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. ఇది
అయిపోయింది ఇది. నాకు ఇది 30 నిమిషాలు టైం పట్టింది. మీకు 30 నిమిషాలకి అవ్వలేదు అని అంటే కనుక ఇంకో 10 నిమిషాలు పెట్టుకోండి. ఒక పావుగంట వదిలేవచ్చు, వేడిగా ఉంది, చల్లారనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. మొత్తం వేడంతా చల్లారిపోయింది. నేను షుగరు 1/2 కప్ వేసుకున్నాను. మీరు ఫుల్ కప్ వేసుకోండి. స్వీట్నెస్గా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా వచ్చింది. బాగా మెత్తగా వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో అని నాకు కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.